తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు? రాజకీయాలు ఎట్లున్నాయంటే 3 పువ్వులు, 36 మర్డర్లు, 360 ఆత్మహత్యలు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? పరిపాలన పైన అవగాహన లేకపోవడం, ప్రతిసారి ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, ఎంతసేపు కూడా కక్ష రాజకీయాలు. ఎక్కడ ఉంది పరిపాలన తెలంగాణ రాష్ట్రం? గతంలో కనిపిస్తే కాల్చివేత ఉండే, ఈరోజు కనిపిస్తే అరెస్టులు, కనిపిస్తే కేసులు, కనిపిస్తే జైళ్ళు, కనిపిస్తే లాకప్ డెత్తులు. అసలు ఎక్కడ ఎవరిని ఎత్తుకుపోతున్నారు? వాళ్ళు దొంగల, లంగల, పోలీసుల, మంచోళ్ళ తెలియని పరిస్థితి, అనిశ్చిత అయిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రం మరో బీహార్ లాగా, తెలంగాణ రాష్ట్రం దారి దోపిడీ దొంగల చేతిలో ఇచ్చినట్టు అయిపోయింది. ఇక్కడ పరిపాలన రావట్లేదా, లేకపోతే కావాలని చెయ్యాలని కుట్రపూరితంగా? చేతకాని దద్దమ్మ, సన్యాసి, చేతకాని నాయకుడు ఉంటే ఈ రకంగానే జరుగుతుంది. ఎవరా నాయకుడు? సాక్షాత్తు ముఖ్యమంత్రి. అంటే అవగాహన లేదే ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి? ఏం అవగాహన ఉందండి? సూట్ కేసులు మోసే దాంట్లో అవగాహన ఉంది. అంటే మీపై అక్రమ కేసులు నమోదైన అక్కస్తోనేనా? ఎందుకండి? మా మీద గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసులు లేవా? ఈరోజు కేసులు కొత్తగా చూస్తున్నామా? జైళ్ళు కొత్తగా చూసినామా? లగచర్లలో జరిగింది లగచర్ల గ్రామస్తుల తప్పిదమా, లేకపోతే అధికారుల తప్పిదమా, ప్రభుత్వం తప్పిదమా? ఆనాడు ఇందిరాగాంధీ అసైన్ భూములు, పట్టా భూములు, పోరంబోకు భూములు అక్కడ ఇచ్చినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రోజు సమస్య రాలేదు. ఎక్కడికి పోతే అక్కడ ఇంట్లోనే అరెస్టు, అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తే అరెస్టులు. ఆ తండా లేకుండా చేస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి చెప్పడం. మీరు గురుకులాలు తీసుకోండి, కస్తూర్బాగ్ తీసుకోండి, ఆశ్రమ పాఠశాలలు తీసుకోండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన హాస్టళ్లలో ఎక్కువ శాతం గిరిజన బిడ్డలే ఉంటుంది. కానీ అక్కడ ఈరోజు ఫుడ్ పాయిజన్తో చాలామంది చనిపోతూ ఉంటే కూడా ఇప్పటి వరకు చాలా సంఘాలు కూడా స్పందించలేదు. ఏదైతే తెలంగాణ చరిత్రను, తెలంగాణ పేరును, తెలంగాణ పటాన్ని, తెలంగాణ యొక్క ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకుపోయినటువంటి ఈ గురుకులాలే ఈరోజు పాడే పైన ఉన్నారు గిరిజన వాళ్ళకి. ఎందుకు ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ అంటే కోపమా, ప్రభుత్వ బల్ల అంటే కోపమా? ఏదీ లేదు, ఆయన దోచుకోవడమే. సొంత రాజ్యాంగం, అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం తెలంగాణలో నడుస్తూ ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు. ఈ ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోడన్నా కొత్త చేసిండా, ఒక్క కొత్త పాఠశాల కట్టిండా, ఒక్క కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండా, ఒక్క కాలేజ్ అన్న కొత్తది ఇచ్చిండా, ఒక్క కంపెనీ అన్న తీసుకొచ్చిండా? అన్ని ఫేక్. తెలంగాణలో సినీ ఇండస్ట్రీని ఉండకూడదన్న అల్లు అర్జున్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్. చాలా పెద్ద మాట అంటున్నారు. బల్లా బుద్ధి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్. ఎవడైతే డబ్బులు ఇవ్వలేదో, ఎవడైతే తన మాట వినలేదో, ఎవడైతే తన మాటని కాదని పక్కకు పోయిర్రో, ఎవరైతే ఆయన చెప్తారో ఇక ఖచ్చితంగా ఆయన పైన ఉంటుంది. అల్లు అర్జున్ కేసులో మీ యొక్క ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఫెయిలా, పోలీస్ యంత్రాంగం ఫెయిలా? ఎందుకు ఆయన వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు లేదా? లేకపోతే కావాలని మీరే రప్పించి ఇష్యూ చేసి మీ కుట్రనా దీంట్లో? మిత్రులతో, సీక్రెట్ మిత్రులతో క్వశ్చన్లు అడిగించుకోవడం, 15 నిమిషాలు ప్రజా యొక్క సమయాన్ని వృధా చేయడం. అదే పేద బిడ్డలు, లంబాడీ బిడ్డలు, మాదిగ బిడ్డలు, బీసీ బిడ్డలు, యాదవ్ బిడ్డలు, కుర్మా బిడ్డలు, ముద్రాజ్ బిడ్డలు అందరూ కూడా గురుకులాల్లో చదివి చనువు చలిస్తున్నారే, వాళ్ళపైన ఒక్క మాట కూడా ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు? హైడ్రా ఎవరి కోసం మొదలైంది? రియాక్టర్లను భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, తను దండుకోవాలి, ఢిల్లీకి పంపించాలి, తను పెట్టుకోవాలి. ఇదే హైడ్రా. అంటే కేవలం ఇవన్నీ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోవడం వల్ల ఓన్లీ కక్షపూరిత రాజకీయాలు చేయడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక దేనికి లేడు. 6 గ్యారెంటీల గురించి అడిగితే కేసులు పెట్టాలి, కానీ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ ఖాతాకు జమ అయింది. రేస్ వాళ్ళు చెప్తున్నారు ఎస్ మాకు ఇచ్చిర్రని. కేటీఆర్ గారు చెప్తున్నారు ఎస్ మేము బదిలీ చేసినాము. అవినీతి ఎక్కడ ఉందండి ఇంట్లో?
అంటే ఈరోజు కేటీఆర్ రేపు భవిష్యత్తులో హరీష్ రావు పై కూడా హరీష్ రావు గారి పైన కేసులు పెట్టిరండి, 7-8 కేసులు. రోడ్లపైన జనాలు కనిపిస్తే కేసులు, పోలీస్ స్టేషన్లో మనుషులు కనిపిస్తే కేసులు, బయట ఇద్దరు తిరిగినా కేసులు, ప్రభుత్వం పైన మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే జైలు. ఇది ప్రజాపాలన, జైల పాలన. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ప్రజలు నిర్ణయిస్తారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన బయటికి రావడమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నుండి ఆయనను బహిష్కరించడమా, ఏదో భవిష్యత్తులో జరగబోతుంది. అధికారం రాకముందుకు రేవంత్, అధికారం వచ్చిన తర్వాత రేవంత్. అప్పుడు ఊసర వెళ్ళే, ఇప్పుడు ఊసర వెళ్ళే. ఆనాడు హంతకుడే, ఈనాడు నరహంతకుడే. నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయాలకు సంబంధించి చూస్తూనే ఉన్నాం. ఓ పక్కన 365 రోజులు పూర్తయింది, కానీ రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారెంటీల పరిస్థితి అటకెక్కింది. ఇంకో పక్కన టాపిక్ డైవర్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే తీరు పొంతన లేకుండా పోయింది. దీనిపై భగ్గుమన్న తెలంగాణ యావత్తు ప్రజలందరిపైన కూడా అక్రమ కేసులు కొనసాగుతున్న తరుణం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఈరోజు మన వైఆర్ టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కరాటే రాజు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. ఎలా ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లున్నాయంటే 3 పువ్వులు, 36 మర్డర్లు, 360 ఆత్మహత్యలు, 500 మంది ఆత్మత్యాగాలు, ప్రభుత్వ హత్యలు. ఎందుకంత మాట అన్నారు హత్యలని? తెలంగాణ రాష్ట్రము ప్రపంచ పటంలోనే నంబర్ 1గా వెలుగొందుతూ భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని కూడా గురుకుల పాఠశాలల్లో ఆ త్రివర్ణ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఘనత ఆనాడుండే. అదే త్రివర్ణ పతాకం ఈరోజు ఆ పిల్లలకు బువ్వ లేక, తిండి లేక, విషాహారం తిని, పురుగుల అన్నము, చారు, ఉదయము లేస్తే ఏ హాస్టల్లో ఎక్కడ విషాహారం తిని హాస్పిటల్లో పడ్డరు, ఎక్కడ తిని ఏ బిడ్డ చనిపోతాడు, ఏ పేద బిడ్డ ఎప్పుడు మరణ వార్త వస్తుంది, తల్లిదండ్రులు బిక్కుమంటూ నా బిడ్డకి ఏమవుతుందో, నా కొడుకుకి ఏమవుతుందో, నా బంగారు భవిష్యత్తు గల కొడుకు ఏమవుతాడో అని చెప్పేసి బిక్కుమంటూ రోజుకొక గడియ అన్నట్టుగా, అంటే ప్రతిరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈరోజు విద్యార్థులు పరిస్థితి అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? రాజకీయం, పరిపాలన పైన అవగాహన లేకపోవడం, పరిపాలన పైన పట్టు లేకపోవడం, ప్రతిసారి ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, హత్య రాజకీయాలు, ఎంతసేపు కూడా కక్ష రాజకీయాలు, కక్ష కార్పణ్యాలు. ఎక్కడ ఉంది పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో? అంటే తెలంగాణలో అధికార పరిపాలన కనిపించట్లేదా? ఎక్కడ కనిపిస్తుంది? ఏడ కనిపిస్తుంది? మరి గతంలో కనిపిస్తే కాల్చివేత ఉండే, ఈరోజు కనిపిస్తే అరెస్టులు, కనిపిస్తే కేసులు, కనిపిస్తే జైళ్ళు, కనిపిస్తే లాకప్ డెత్తులు, కనిపిస్తే అరెస్టులు, కనిపిస్తే ఎవడొస్తుండో దొంగల మాదిరిగా పోలీసు వాళ్ళు వచ్చి దొంగల మాదిరిగా ఈరోజు ఎవడొస్తున్నాడో ఏం చేస్తున్నాడో అరెస్ట్ ఇంటికి కాగితాలు పంపించి, అరెస్ట్ వారెంట్లు పంపించకుండా, నోటీసులు ఇవ్వకుండా, అసలు ఎక్కడ ఎవరిని ఎత్తుకోపోతున్నారు, వాళ్ళు దొంగల, లంగల, పోలీసుల, మంచోల తెలియని పరిస్థితి, అనిశ్చితి అయిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రం మరో బీహార్ లాగా, తెలంగాణ రాష్ట్రం దారి దోపిడీ దొంగల చేతిలో ఇచ్చినట్టు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏమైపోయింది? ఎక్కడ చూసినా ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకులకు కేసులు, ప్రశ్నించే గెంతుకులపైన కేసులు, ఈరోజు సినిమా ఇండస్ట్రీ పైన కేసులు, ఈరోజు ఎక్కడ తీసుకున్నా ఏ వ్యవస్థ, రైతులను తీసుకుంటే కేసులు, ఎస్సీలను తీసుకుంటే, ఎస్టీలను తీసుకుంటే, బీసీలను తీసుకుంటే కేసులు, ప్రజా సంఘాల నాయకులపైన కేసులు, అధికార పార్టీకి సంబంధించిన మాటలు వినని పైన నాయకులు, ప్రతిపక్షం అయితే చెప్పనే అక్కర్లేదు. ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన? ఏడ ఉంది తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన? కక్ష కార్పణ్యాలు. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ ఒక్క సంవత్సరంలో 365 రోజుల్లో ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, నడి రోడ్డులో ఎంతమందిని నరికి చంపుతా ఉన్నారు, నడి రోడ్డులో ఆడబిడ్డల యొక్క మాన ప్రాణాలను ఏ రకంగా హరించేస్తున్నారు, నడి రోడ్డులో మీరు చెప్పేటి అన్ని కేవలం 365 రోజుల్లోనే అయినాయా? 365 రోజుల్లో నేను చెప్పాల్సిన పని లేదు. క్రైమ్ బ్యూరో రికార్డ్స్
తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అని చెప్పేసి మొన్న డీజీపీ గారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరు విడుదల చేసిన దాంట్లో మనం ఏ పర్సెంటేజ్ ఉన్నామండి? ఎంత ఎంత క్రైమ్ పెరిగిపోయిందండి? సంవత్సర కాలపు వార్షిక నివేదిక ఇచ్చిన దాంట్లో నేను ఇవ్వలేదు, మా రంజిత్ రెడ్డి ఇవ్వలేదు, మాకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు ఇవ్వలేదు, ఫోర్త్ ఎస్టేట్ ఇవ్వలేదు, మీడియా ఇవ్వలేదు. ఇచ్చింది ప్రభుత్వం అధికారిక గణాంకాలతో ఇచ్చారు. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరిగినాయి. 58% నేరాలు పెరిగినాయి. గతంలో 22% ఉంటుండే. ఎక్కడుందండి? నక్కకు నాగలోకానికి, భూమికి ఆకాశానికి అంత తేడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి చోట్ల రైతుల ఆత్మహత్యలు 365 రోజుల్లో 468 మంది చచ్చిపోయారు. సగటుగా రోజుకు 2 చేస్తున్నారు. అంటే 365 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలన రావట్లేదా, లేకపోతే కావాలని చెయ్యాలని కుట్రపూరితంగా ప్రభుత్వం అయితే చేయదు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది మరి? నేనేమంటున్నా అంటే చేతకాని దద్దమ్మ సన్యాసి చేతకాని నాయకుడు ఉంటే ఈ రకంగానే జరుగుతుంది. ఎవరా నాయకుడు మరి? సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పైన అవగాహన లేదు. పరిపాలన ఏ రకంగా చేయాలో అంటే అవగాహన లేదే ముఖ్యమంత్రి అయ్యిందా రేవంత్ రెడ్డి? ఏం అవగాహన ఉందండి? సూట్ కేసులు మోసే దాంట్లో అవగాహన ఉంది. ఎందుకు? ఆయన ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు కదా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, జడ్పీటీసీ అయ్యిండు. అవడమే కాదు, ప్రజలను ఏ రకంగా మోసం చేయాలనో చేసిండు, రియల్ ఎస్టేట్లో ఎట్లా మోసం చేయాలనో చేసిండు, ప్రజలను ఏ రకంగా తొక్కుకుంటా పైకి రావాలనో మనుషులను తొక్కుకుంటా ఆయనే చెప్పిండు, నేను చెప్పలే. తొక్కుకుంటా ఏ రకంగా పోవాలని చెప్పిండు. ఇప్పుడు రోజు ఆయన చేసింది ఏంటంటే పేగులు మెళ్ళేసుకుంటున్నాడు. లేకపోతే ఆయన చెప్పినటువంటి కక్షా కార్పణ్యాలపైన నేను దగ్గరికి వస్తే జేసీబీలతో దొక్కిస్తా అన్నాడు, హిటాచీలు దొక్కిస్తా అన్నాడు, అదేవిధంగా పేగులు మెడలో వేసుకుంటా అన్నాడు, బాంబులు ఇడిస్తా అన్నాడు, అవి తలుచుకుంటే ముడ్డి మీద షెడ్యూలు లేకుండా చేస్తా అన్నాడు. ఆయనకు షెడ్యూల్ గుంజే పని చేస్తున్నాడు ముడ్డి మీద. అంటే మీపై అక్రమ కేసులు నమోదైనా అక్కస్తోనేనా ఈ మాట? ఎందుకండి? మా మీద గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసులు లేవా? ఈరోజు కేసులు కొత్తగా చూస్తున్నామా? జైలు కొత్తగా చూసినామా? పోలీసు పహారా మిలిటరీ బదలగా ఉద్యమ కాలం వేరు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వేరు కదా. నేనేమంటున్నా అంటే కక్షా రాజకీయాలతో కేసులు పెట్టినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ మేము కానీ ఏనాడు భయపడేది లేదు, ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదు. మీరు గిరిజన బిడ్డనేనా? ఎందుకంటున్నారు ఆ మాట? ఎందుకు వస్తుంది? గిరిజన బిడ్డ. ఎస్, 100% గిరిజన, నిక్కార్సైన గిరిజన బిడ్డ. రైట్. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగినంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామ పరిస్థితిని ఇంత అధ్వానంగా మారిపోతుంటే, ఇంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటే ఏం చేస్తున్నది మీ గిరిజన జాతి మొత్తం? గిరిజన జాతి ఏనాడైతే రేవంత్ రెడ్డి గారు గిరిజనులే నా దేవుళ్ళు అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 నియోజకవర్గాల్లో గిరిజనులందరూ కూడా కలిసి కట్టుగా ఆయన ఇచ్చినటువంటి మాటలను నమ్మి, గిరిజన జాతి మాట ఇస్తే మాట తప్పే రకం కాదు, ఆయన చెప్పినటువంటి మాటను గిరిజన డిక్లరేషన్ ఇస్తా అని చెప్పేసి చెప్తే అందరూ కూడా 90% గిరిజనులు ఈరోజు రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే గిరిజనులు ఇచ్చిన బహుమానం గిరిజన అమ్మాయిలపైన, ముక్కు పచ్చలారని అమ్మాయిలపైన ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. గిరిజనులను లగచర్లలో మా భూములు గుంజుకొని తండాలు లేకుండా నాశనం చేయాలనుకున్నాడు. గిరిజనులంతా కూడా తిరగబడ్డారు. గిరిజనులు ఆనాడు గిరిజనులు మీకు తెలుసు, గిరిజనులు యుద్ధాలు ఎట్లా ఉంటాయో, ట్రైబల్స్ యుద్ధాలు ఎట్లా ఉంటాయో తెలుసు. గిరిజనుల యొక్క చిన్న దెబ్బకే ముఖ్యమంత్రి ఈడి నుంచి ఢిల్లీ వరకు ఆయన నామరూపాలు లేకుండా అయింది. అధికారుల ఏ పరిస్థితి పట్టిందో అది అధికారులపైన జరిగినటువంటి దాడి కాదండి, అది రేవంత్ రెడ్డి గారి ముఖం తెలుసుకొని చేసినటువంటి దాడి. అది రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని లేకుండా 6 కాలం కష్టపడి మేము బతుకుతున్నాము, బతుకు జీవడా అన్న ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి బిడ్డలను భూమి లేక చేయాలనుకున్నటువంటి వాళ్ళను తిరగబడ్డ జనం. అది అంటే లగచర్లలో జరిగింది. లగచర్ల గ్రామస్తుల తప్పిదమా, లేకపోతే అధికారుల తప్పిదమా, ప్రభుత్వం తప్పిదమా? మీకు ఒక విషయం చెప్తానండి, చెప్పండి. ఈ 70-80 సంవత్సరాలు ఆ తాండాలు అక్కడ ఉండబట్టి 200 సంవత్సరాలైంది. అవును. నిజాం పరిపాలన కంటే మహబూబ్ అలీ ఏదైతే మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహబూబ్ అలీ ఉన్నాడో, ఆనాడు ఇందిరాగాంధీ అసైన్ భూములు, పట్టా భూములు, పోరంబోకు భూములు అక్కడ ఇచ్చినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ రోజు సమస్య రాలేదు. ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు? వాళ్ళ యొక్క బతుకు వాళ్ళు బతుకుతూ ఉన్నారు, వాళ్ళ పొలాల్లో వాళ్ళు పంట వేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అదానితోటి అక్రమ సంబంధం పెట్టుకొని అదానిలో భూములు పెట్టాలని ఆంధ్ర అల్లుడిని భూముల్ని ఆయన సొంత అల్లుడిని భూములకు దారాదత్తం చేయాలని లంబాడీలను అడిగిన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే లగచర్ల గ్రామం ఇష్యూ. వై నాట్?
మరి సొంత గ్రామానికి సొంత ప్రయోజనాలు అన్నప్పుడు మీరు ఎందుకు బయట పెట్టట్లేదు? ఎందుకు మీరే అన్నారు ఒక మాట, గిరిజనులకు సంబంధించి 90% మంది ప్రజలందరం కూడా మేము ఓట్లు వేసినాం గిరిజన డిక్లరేషన్ ఇస్తే అంటే, మరి అదే 90% మంది ఈ రోజు లగచర్ల గ్రామానికి ఎందుకు రావట్లేదు? నాయకులకు ఏమైంది? రాజ్యహింస. నేను చెప్తున్నా, మా యొక్క సంబంధించినటువంటి గిరిజన సంఘాలు కానీ అన్ని ఆల్ ఇండియా బంజారా సేవాలాల్ సేన, గిరిజన విద్యార్థి సంఘము, బంజారా భేరీలు కానీ, గిరిజన విద్యార్థులు కానీ, ఓయూజేఏసీకి సంబంధించిన వాళ్ళు కానీ, గిరిజన చైతన్య వేదిక కానీ, ఇలాంటి చాలా సంఘాలు కూడా, లంబాడి హక్కుల పోరాట సమితి కానీ, ఈ సంఘాలన్నీ కూడా బయలుదేరినాయి. కానీ దారి మధ్యలోనే రాజ్యహింస ప్రోత్సహించింది. ఎక్కడికి పోతే అక్కడ ఇంట్లోనే అరెస్టు, అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తే అరెస్టులు, అక్కడికి పోవడానికి చేస్తే భయభ్రాంతులకు గురి చేయడం, మమ్మల్ని అరెస్ట్ చేయడమే కాకుండా మా ఫ్యామిలీ వాళ్ళని అరెస్ట్ చేయడం, మా ఫ్యామిలీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా అక్కడికి పోతే ఆ తండా లేకుండా చేస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి చెప్పడం. అంటే మీరు భయపడ్డారా? భయపడేది కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా మేము వెళ్తామంటే రాజ్యహింస పాల్పడుతున్నారు. అయితే మాత్రాన మీరు భయపడ్డారా? ఎక్కడా కూడా భయపడేది లేదు. మరి ఎందుకు వెళ్ళలేదు? గిరిజన 100% వెళ్ళాం, 100% అక్కడ చేరుకున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి మరణ కాండ కానీ, అక్కడ జరిగినటువంటి కాండాన్ని కానీ, అక్కడ జరిగిన సంఘటనను కానీ, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరును కానీ, ఇక్కడి నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు, ఇక్కడ ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఇక్కడి నుంచి ఇక్కడ మంత్రుల నుండి, ఎమ్మెల్యేల నుండి ఏదైతే అధికారులు తమ చావో బతుకో అన్నట్టుగా పారిపోయిరో వాళ్ళ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ నేషనల్ ఎస్టీ కమిషన్ వరకు కూడా. నేనేమంటున్నానంటే లగచర్ల గ్రామస్తుల అరెస్టుకు సంబంధించి 24 మంది 37 రోజులుగా ఏదైతే కారాగారాలలో ఊసలు లెక్కబెట్టిలో దాని కారణం లంబాడి గిరిజన సంఘాల పోరాటం లేకపోవడం వల్లనే అలాంటి దుస్థితి వచ్చిందని నేను అంటున్నాను. లేదు అంటున్నా నేను. ఎందుకు లేదు అంటున్నా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొంతమందికి బెయిల్ రాలే కదా, ఇంకా కొంతమంది ఉన్నారు కదా. ఎస్, నేనేమంటున్నానంటే ఇందులోనే రాజ్యహింస చేపట్టినప్పుడు, అంటే పోలీసులతోటే మొత్తాన్ని కూడా రాజ్యాన్ని నడుపుదాం అనుకున్నప్పుడు, పోలీసు నిఘా ప్రతి ఇంటి దగ్గర, ఈరోజు నా ఇంటి దగ్గర 4 కానిస్టేబుల్ ఉన్నారు మఫ్టీలో. ఈరోజు నేను ఈ స్టూడియోకి వచ్చే ముందు కూడా నా 24 గంటలు నా ఫోన్ ట్యాంపరింగ్లో ఉంటుంది. 24 గంటలు నా ఫోన్ ట్యాంపరింగ్ ఉంటుంది. ఇంటి దగ్గర రోజు ఉదయం రాత్రిపూట మొత్తం కూడా ఎక్కడ పోతుండు కరాటే రాజు ఏంది దినచర్య అవుతుంది, ఏం చేస్తాడు, అలా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలపైన అన్నింటిపైన కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి దానిపైన నిఘా పెట్టిండు. నిఘా ఎక్కడ పెట్టాలండి? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దారి దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మానభంగాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి పేరు మచ్చ తెచ్చే విధంగా చేస్తున్నటువంటి వాళ్ళపైన నిఘా పెట్టకుండా 24 గంటలు నిఘా ఎవరి మీద పెడుతున్నారు? ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి, పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, లగచర్లలో మా వాళ్ళపైన ఏ రకంగా పోరాడతారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ కార్ ఎటు పోతుంది, వీళ్ళ మొబైల్ ఎటు పోతుంది, ఇదే ఉంది. అంటే ఇదే నిఘా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉంది కదా. ఒక రాష్ట్రాన్ని తెచ్చినప్పుడు మీరు లగచర్ల గ్రామాన్ని కొడంగల్ నుంచి ఎందుకు కాపాడలేకపోతున్నారు? నేనేమంటున్నానంటే ఈ ఇష్యూను ఇప్పటి వరకు గిరిజన సంఘాలన్నీ కూడా ఏకమై, మా దాంట్లో కొంత వాస్తవం ఏంటంటే కొన్ని సంఘాలు కొంతమందికి అమ్ముడుపోయారు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. మీ మొత్తం ఎన్ని సంఘాలు ఉంటాయి? నేను లెక్క పెట్టలేదు, చాలా సంఘాలు ఉంటాయి. ఎవరికి ఇబ్బంది ఉన్నప్పుడు, ఎవరు కడుపు కాలినప్పుడు, ఏదైతే మాకు మాలోజీ వీరన్న గారో లేకపోతే సంత్ సేవాలాల్ యొక్క ప్రేరణ తీసుకొని ఎక్కడైతే తెలంగాణ ఉద్యమంలో నాను నాయక్ నుంచి, ఠాను నాయక్ నుంచి, ఆ రోజు నుంచి మొన్న జరిగినటువంటి మా బిడ్డ ప్రవీణ్ వరకు చనిపోయినటువంటి వాళ్ళని ఒక పూర్తిగా ఖచ్చితంగా వాళ్ళనందరినీ కూడా లీడ్ తీసుకొని ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో తెలంగాణ గిరిజన మీరు అమ్ముడు పోవడం వల్లనే ఈరోజు లగచర్ల ఘటన కానీ గిరిజన ఆశ్రమాలలో పిల్లలు చావడానికి కారణం మీరే అంటున్నారు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు గిరిజన సమాజాన్ని కొనే పరిస్థితులు లేడు, కొనే ధైర్యం లేదు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థ సంఘాలు, కొంతమంది ఏదైనా చేస్తుండొచ్చు, కానీ చాలా సంఘాలు నిక్కచ్చిగా, నిజాయితీగా తమ మాన ప్రాణాలను లెక్క చేయకుండా తమ పోరాటాన్ని అంటే ఎక్కువ తెలంగాణలో హాస్టళ్లలో మీరు గురుకులాలు తీసుకోండి, కస్తూర్బాగ్ తీసుకోండి, ఆశ్రమ పాఠశాలలు తీసుకోండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన హాస్టళ్లలో ఎక్కువ శాతం గిరిజన బిడ్డలే ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ కూడా ప్రభుత్వానికి సంబంధించిన బళ్ళల్లోనే చదువుతారు, ఉన్నత స్థాయిలో కూడా ఉంటారు. కానీ అక్కడ ఈరోజు ఫుడ్ పాయిజన్తో చాలామంది చనిపోతూ ఉంటే కూడా ఇప్పటి వరకు చాలా సంఘాలు కూడా స్పందించలే. లగచర్ల ఘటనలో మీరు అరెస్టులు కావచ్చు కనుక, కానీ ఇక్కడ లగచర్లకు న్యాయం చేయలేకపోయారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి కూడా అదే జరుగుతున్న తరుణం కదా. నేనేమంటున్నానంటే మా పేద లంబాడి బిడ్డలు, మా పేద దళిత బిడ్డలు, పేద ఆదివాసీ బిడ్డలు, పేద అమాయకులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తమ జీవితం బాగుంటుందని చెప్పేసి తెలుసుకొని పాఠశాలకు వెళ్ళిన తర్వాత
ఏ తండ్రి అయినా, ఏ బిడ్డ అయినా, ఏ అమ్మ అయినా సరే, ఏ తల్లి అయినా సరే తన కొడుకు చదువుకొని ప్రయోజకుడు అవుతాడని ఆశిస్తారు. కానీ తన కొడుకు మరణం పైన, మరణ శాసనం పైన ఉన్నాడు, చేత కానీ చావలేని ఈ ముఖ్యమంత్రి, కనీసం బువ్వ పెట్టలేని ముఖ్యమంత్రి ఉన్నాడని ఇవ్వడు అనుకోడు. బువ్వ పెట్టకుండా విషాహారం పెట్టి చంపి ఈరోజు పాడేగట్టి, నేను అన్నా కదా అదే ముందు, ఏదైతే తెలంగాణ చరిత్రను, తెలంగాణ పేరును, తెలంగాణ పటాన్ని, తెలంగాణ యొక్క ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకుపోయినటువంటి ఈ గురుకులాల్లే, ఎవరెస్ట్ శిఖరం వైపు తీసుకుపోయినటువంటి ఈ గురుకులాల్లే ఈరోజు పాడే పైన ఉన్నారు గిరిజన. ఎందుకు ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ అంటే కోపమా, ప్రభుత్వ బల్ల అంటే కోపమా? ఏది లేదు ఆయన దోచుకోవడమే. ఈ రోజు వరకు అంటే దోచుకోవడానికి విద్యా సంస్థల నుంచి ఏమొస్తుంది? ఎందుకు రాదండి, ఎందుకు రాదు? ఈరోజు కార్పొరేట్ కాలేజీలో మొత్తం మాఫియా తీసుకున్నారు. ఆ మాఫియాని భయపెట్టించిండు, ఆ మాఫియా దగ్గర డబ్బులు తీసుకుంటుండు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, గురుకులాలు ఇవన్నీ కూడా గాలికి వదిలేసిండు. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు రివ్యూ చేసిండు చెప్పండి? సీఎంఓ నుంచి ఎన్నిసార్లు మీకు పత్రికా ప్రకటన వచ్చింది చెప్పండి? ఈరోజు గిరిజన సమస్యల పైన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఈ సమస్యల పైన మీటింగ్ జరిగిందని ఎప్పుడైనా వచ్చిందా? గురుకుల పాఠశాల పైన కమిటీ రివ్యూ మీటింగ్ జరిగిందని అంటే తెలంగాణ రాష్ట్రంలోనైనా ఏర్పడిన తర్వాతనైనా విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. కనీసం ఇప్పుడు సంవత్సరం అవుతుంది, చాలా శాఖలకు మంత్రులు లేరు కదా, మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది కదా. సంవత్సర కాలం పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ అయినటువంటి ఈ లంబాడి బిడ్డలు, ఈ గిరిజన బిడ్డలకు 14% ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు సంవత్సర కాలంగా మంత్రి పదవి లేదు. 33 జిల్లాల్లో గతంలో తెలంగాణ ఉంటే 33 జిల్లాలో దాదాపు 4 నుంచి 5 జిల్లాల కలెక్టర్లు ఉంటుండే, ఎస్పీలు ఉంటుండే గిరిజన బిడ్డలు. ఈరోజు మేము వెతుకుదాం, భూతద్దం పెట్టుకొని వెతుకుదామంటే కూడా ఎక్కడ లేరు. ఎక్కడ చూద్దామన్నా కూడా గిరిజనులు లేరు. ఏమి చేద్దామన్నా కూడా అంటే నేనే ఫుల్ టైం మినిస్టర్, నేను పార్ట్ టైం మినిస్టర్ని కాదు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. నేనేమంటున్నానంటే ఫుల్ టైం, పార్ట్ టైం అనేది ముఖ్యమంత్రి చెప్పడానికి సిగ్గుశరం ఉండాలి. ముఖ్యమంత్రిగా తన అన్ని శాఖలపైన అజమాయిషి చెలాయించే హక్కు ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అన్ని శాఖలు ఎక్కడ ఏ శాఖ పైన తప్పు జరిగినా దాన్ని రివ్యూ చేసి దాన్ని న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు శాఖలను పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ కానీ మంత్రి పదవులు ఇవ్వడానికి భయమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని మొత్తం నా చేతిలో ఉండాలనే కాన్ఫిడెన్స్? చేత కానీ దద్దమ్మ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి ఇక్కడ క్యాబినెట్ విస్తరణ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వము ఈయన నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకు నమ్మట్లేదు? ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసి తెలంగాణలో అని తన సొంత ఎజెండాను నడిపిస్తున్నాడని, అసలు ఇక్కడ పరిపాలన లేదని చెప్పేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ను బొందబెట్టిండు, సినిమా హీరోలను బొందబెట్టిండు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులను బొందబెట్టిండు, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాటిని బొందబెట్టిండు, ఇక్కడ ఉన్నటువంటి రియాలిటీ మొత్తం కూడా 4th సిటీ అని చెప్పేసి వాళ్ళ బ్రదర్స్కు అప్పచెప్పడానికి అది అక్కడ బొందబెట్టిండు. సొంత రాజ్యాంగం, అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం తెలంగాణలో నడుస్తూ ఉంది. కానీ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు. క్లారిటీగా చెప్తా ఉన్నాము. ఎక్కడండి వ్యవస్థ, ఎక్కడుందండి వ్యవస్థ మీరు చెప్పండి. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్నిసార్లు గురుకులాలపైన రివ్యూ మీటింగ్ జరిగింది, ఎన్నిసార్లు బీసీ కులాలపైన సమగ్ర అధ్యయనం చేస్తున్నటువంటి బీసీ కులాలపైన రివ్యూ మీటింగ్ పెట్టిండు, ఎన్నిసార్లు గిరిజనకు సంబంధించినటువంటి కులాలపైన రివ్యూ మీటింగ్ జరిగింది, ఎన్నిసార్లు బడ్జెట్లు ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు బడ్జెట్ అలొకేషన్ చేస్తే దానిపైన ఎన్నిసార్లు రివ్యూ జరిగింది. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త రోడ్ ఒక్కటనే వేసిండా? ఈ ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోడ్ అన్నా కొత్త చేసిండా? ఒక్క కొత్త పాఠశాల కట్టిండా? ఒక్క కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండా? ఒక్క కాలేజ్ అన్న కొత్తది ఇచ్చిండా? ఒక్క కంపెనీ అన్న తీసుకొచ్చిండా? అన్ని ఫేక్. ఇవన్నీ లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి 1,24,000 కోట్ల అప్పు తెచ్చిండు కదా. 1,24,000 కోట్ల అప్పుతో పాటు ఇంకోటి ఏం తెచ్చిండు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మచ్చ తెచ్చిండు. ఎట్లా మచ్చ తెచ్చిండు? తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అగ్రనాయకత్వం అంటే బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతుండే, వృద్ధి శాతంలో ముందు ఉంటుండే, జీడిపిలో ముందు ఉంటుండే, అన్నీ ముందుంటుండే. కానీ పేరుకి ఏమైంది? మా రాష్ట్రం బాకీలో ఉంది, తెలంగాణ రాష్ట్రం బాకీలో ఉంది, తెలంగాణ రాష్ట్రం బాకీలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేదని చెప్పేసి ఒక మచ్చ మాత్రం తీసుకొచ్చిండు. ఏమీ లేదని చెప్పేసి అందరు కూడా ఆంధ్రాకు పయనమయ్యారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మోకరిల్లుతారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటే తెలంగాణలో నిన్నటి వరకు జరిగిన మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు, అల్లు అర్జున్ ఎపిసోడ్, సినీ పెద్దల కలయిక. తెలంగాణలో సినీ ఇండస్ట్రీని ఉండకూడదనా? అల్లు అర్జున్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్. చాలా పెద్ద మాట అంటున్నారు మీరు.
రేవంత్ రెడ్డి బల్లా గుద్ది చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్. ఎవడైతే డబ్బులు ఇవ్వలేదో, ఎవడైతే తన మాట వినలేదో, ఎవడైతే తన మాటని కాదని పక్కకు పోయిర్రో, ఎవరైతే ఆయన చెప్తారో ఇక ఖచ్చితంగా ఆయన పైన ఉంటుంది. ఎందుకుంటుంది? మొదటగా మాట్లాడి ఏదైతే ఎప్పుడూ లేని నాగార్జున గారిపైన విశ్వప్రతాపం చూపించిండు. ఎందుకు చూపెట్టాల్సి వచ్చింది? డబ్బులు ఎంత డిమాండ్ చేసి ఉంటుంది? నేనేమంటున్నానంటే ఇంత అంత అని చెప్పను, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు, కూలగొట్టిండు, భయభ్రాంతులకు గురి చేసిండు, వాళ్ళను కింద మీద చేసిండు. అది చేయడమే కాకుండా తన సహచర మంత్రివర్గం నుండి కుటుంబంలో చుచ్చుపెట్టే ప్రయత్నం చేసిండు. కొండా సురేఖ గారు తన యొక్క మాజీ కోడల్ని కూడా తీసుకొచ్చి ఎవరినో ఏదో అంటగట్టే ప్రయత్నం చేసి అంటే ఇక్కడ నిజానికి దిగిర్రు. ఎంత ఘోరమైన నిజానికి దిగిరంటే ఆమె రోజు బిర్యానీల గురించి మాట్లాడే మంత్రి కూడా వాళ్ళ యొక్క ఇంటి గురించి మాట్లాడారు. రెండో వైపు ఏదైతే అల్లు అర్జున్ గారు ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే ఇక్కడ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి హైడ్రా అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చి అక్రమ కట్టడాలను కూల్చివేసిల్ అనేది దాని ఎజెండాలో భాగంగా అది జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. హైడ్రా ఒకవేళ నిజంగానే నిజాయితీగా పనిచేయాలంటే రంగనాథ్ గారు, హైడ్రా అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలండి? రేవంత్ రెడ్డి గారి నుంచే మొదలు కావాలి. రేవంత్ రెడ్డికి హైడ్రాకి సంబంధం? రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఇల్లు హైడ్రా పరిధిలో ఉంది. రేవంత్ రెడ్డి గారి కల్వకుర్తి ఇల్లు హైడ్రా పరిధిలో ఉంది. రేవంత్ రెడ్డి గారి అన్నయ్య ఇల్లు హైడ్రా పరిధిలో ఉంది. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఇల్లు హైడ్రా పరిధిలో ఉంది. రేవంత్ రెడ్డి గారు బయట ల్యాండ్లు రియల్ ఎస్టేట్ మాఫియాతోటి సాయి మౌర్య నుంచి ఇప్పటివరకు కట్టుకున్నటువంటి రియల్ ఎస్టేట్లో చేసిన దందాలు చెరువులోనే చేసిండు. ఆయన తీసుకున్న భూములన్నీ కూడా చెరువులోనే తీసుకున్నారు. మొదట స్టార్ట్ కావస్తే హైడ్రా ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? రేవంత్ రెడ్డి గారి కుటుంబము రేవంత్ రెడ్డి నుంచి స్టార్ట్ అయినట్టే నమ్ముతుండే. హైడ్రా అనేది హైడ్రా ఎవరి కోసం మొదలైంది? దేనికోసం? రియాల్టర్లను భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, తను దండుకోవాలి, ఢిల్లీకి పంపించాలి, తను పెట్టుకోవాలి. ఇదే హైడ్రా. హైడ్రాలో ఏదైనా మీకు రాకెట్ సైన్స్ ఉంది అనుకుంటున్నారేమో బహుశా. ఎందుకు ఏమైంది? మళ్ళీ 3-4 నెలల నుంచి ఎక్కడ పోయింది? తెచ్చిండు హైడ్రా, హిటాచీలు పెట్టిండు, పడగెత్తిండు, బుసగొట్టనికి చూసిండు, బుసగొడితే మాకు కాటేస్తాడని చెప్పేసి కాట వేయకుండానే వీళ్ళు వచ్చేందుకు కూడా లొంగిపోయారు. సేమ్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అదే. ఒక్కరి మీద బుసగొట్టిండు, లేపిండు, పడిగిప్పిండు, ఒకరిని భయపెట్టించు. నిన్న అందరు పోయి తల వంగి నమస్కారాలు పెట్టి వచ్చేసారు. సిగ్గుండాలి ఈ నాయకులకు, సిగ్గుండాలంటున్నా. చేత కాదా ప్రజాస్వామ్యంలో పోరాటం చేయడానికి? అంటే అల్లు అర్జున్ రక్షించేందుక, లేకపోతే సినిమా ఇండస్ట్రీని కాపాడుకునేందుక, లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోవడం? అన్ని రకాలండి, అన్ని రకాలంటే ఒక దెబ్బతోటి వీళ్ళంతా నా దగ్గర రావాలని చెప్పేసి ఒక ప్రయత్నం నాగార్జున గారితో పోయిండు. నాగార్జున గారు తిరగబడ్డాడు, కొంత పర్వాలేదు. తర్వాత అయినా మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసిండు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారికి గట్టిగా పెట్టిండు. అల్లు అర్జున్ గారికి తోటే కాకుండా సినిమాలు మొత్తమే బ్యాన్ చేస్తాం, మేము అసలు ఇయ్యం, బెనిఫిట్స్ ఏది ఇయ్యం, మేము అసలు ఏమనుకుంటున్నారు, దేశంలో దేశ బార్డర్ యుద్ధం చేస్తున్నారా అన్నాడు. నిన్నే మరి బార్డర్ సైనికులతో సమావేశం చేసిర్రు. ఎవరు మరి వీళ్ళంతా? నిన్న బార్డర్ సైనికుల మొత్తం నిన్న సమావేశం ఎవరాళ్ళు? డబ్బులు ఉన్నోళ్ళు. దిల్ రాజు పోయి తీసుకుపోయి డబ్బులు వసూలు చేసే బ్యాచ్కు దిల్ రాజు ప్రెసిడెంట్. ఆ డబ్బులు బ్యాచ్ తీసుకుపోయి మేము నెలకు సమర్పించుకుంటాం, సంవత్సరానికి సమర్పించుకుంటున్నాం, ఇక మమ్మల్ని వదిలిరని చెప్పేసి. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా సినీ ఇండస్ట్రీ సమర్పించుకోవాల్సిందేనా డబ్బులు? ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ముఖ్యంగా ఈ వీళ్ళు రావడం వల్లనే. గతంలో సాఫీగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క పాత్ర కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవంగా గుర్తింపు తీసుకురావడంలో కానీ సినిమా వాళ్ళు సినిమాగా గౌరవంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికిరు, వాళ్ళ షూటింగ్లు వాళ్ళు చేసుకున్నారు. అంటే ఇప్పటికి అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లోజా, ఇంకేమైనా ఉంటుందా? అల్లు అర్జున్ అంటే అసలు ఆ ఎపిసోడే ఫేక్. ఏది అల్లు అర్జున్ అరెస్టు కేసు లేదా అంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు నిజంగా ఇడికి రానియకూడదు అని అనుకుంటే అల్లు అర్జున్ గారు ఇంటికాడనే అరెస్ట్ చేయవచ్చు, హౌస్ అరెస్ట్. ఈరోజు మా రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఇడికి వచ్చి అరెస్ట్ చేస్తారు, కరాటే రాజుని అరెస్ట్ చేయాలంటే ఏడనని అరెస్ట్ చేస్తారు, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలంటే ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలంటే ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నటువంటి హైదరాబాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ 24 గంటలు పనిచేస్తున్న వ్యవస్థ అల్లు అర్జున్ అనుమతి లేకుండా బయటకు వచ్చిందా? అల్లు అర్జున్ అనుమతి లేకుండా బయటకు వస్తే ఎందుకు ఇంటికాడ అరెస్ట్ చేయలేదు? ఒకవేళ నిజంగానే ఉంటే ఇక్కడి నుంచి మధ్యలో వచ్చిన తర్వాత మధ్యలో ఎందుకు రిటర్న్ పంపించలేదు? కేంద్ర మంత్రులు వస్తేనే అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపించే మీరు, మరి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా? పోలీసులు చేతకానితనమా? పోలీసులు కాపాడలేంది?
లేకపోతే మేము కాపాడలేము మా చేత కాదని చెప్పిర్రా? వేల మందితోటి 100 కార్లతోటి ఇంటి నుంచి వస్తే తెలియకుండా ఉందా? మరి అక్కడ ఆ రోజు సంధ్యా థియేటర్ గేట్లు ఓపెన్ చేసింది పోలీసు వాళ్ళే కదా, వీడియోలో కనిపిస్తుంది. లోపల పోయిన తర్వాత చనిపోయారు అంటున్నారు కదా, మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు కొత్త కేసు కొత్త నాటకం ఆడుతున్నారు? కోర్టు తీసుకుంటుంది. అంటే కేవలం రాయబారాలు ఆర్థిక మూలాల కోసమే ఈ పంచాయతీ అంతా. ఒకరిని ముందు పెట్టి ఒకరిని భయపెట్టించి దాని ద్వారా ఇండస్ట్రీని మొత్తం లాక్కోవడమే. మీరు పదే పదే అక్రమ కేసులు అంటున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాతో సహా మీతో సహా అందరి మీద అక్రమ కేసులు అయినాయి. కానీ ఆధారాలు ఉండి లేఖ రాసి తన చివరి వాంగ్మూలం రాసిన సాయిరెడ్డి కొండారెడ్డిపల్లికి సంబంధించి అందులో ఎందుకు కేసులు కాలే? నేను చెప్పేది కూడా అదే. గౌరవ డీజీపీ గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సాయిరెడ్డి గారి మరణం పైన ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? కొండారెడ్డిపల్లిలో తన సొంత ముఖ్యమంత్రితో సహా సొంత అన్నదమ్ములే నా చావుకు కారణం అని చెప్పేసి మరణశాసనం రాసిండు. ఏ హైకోర్టు అయినా, ఏ సుప్రీంకోర్టు అయినా, ఏ జిల్లా కోర్టులైనా కూడా చనిపోయే ముందు వ్యక్తి ఇచ్చేటువంటి వాగ్మూలం బలమైంది. అది చట్టం చెప్పేది. లీగల్గా ఏదైనా కూడా ఎవరు రాసిపోతారో ఆ లేఖ చాలా బలమైనటువంటి లేఖ. దానిపైన ఎంక్వైరీ ఎందుకు జరగలే? దానిపైన ఎందుకు మీ వాళ్లకు పోలీస్ స్టేషన్ పిలవలే? ఎందుకు పోలీసు వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎందుకు దానిపైన ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు? ఓకే, నా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇక్కడ ఉన్నటువంటి సివి ఆనంద్ గారికి, నగర కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ గారు, మీరు లా అండ్ ఆర్డర్ని ఒకవేళ కరెక్ట్ చేయదలుచుకుంటే అల్లు అర్జున్ కేసులో మీ యొక్క ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఫెయిలా, పోలీస్ యంత్రాంగం ఫెయిలా అని అడగదలుచుకున్నాం. ఎందుకు ఆయన వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు లేదా? లేకపోతే కావాలని మీరే రప్పించి ఇష్యూ చేసి మీ కుట్రనా దీంట్లో? మీరెందుకు అక్కడనే ఆపలేకపోయారు? ఎందుకు ఇక్కడి నుంచే బయటికి పంపించలేకపోయారు? ఎందుకు సంధ్యా థియేటర్ గేట్లు ఓపెన్ పోలీసు వాళ్ళు ఎందుకు చేసిర్రు? లోపలికి ఎందుకు అనుమతి ఇచ్చిర్రు? పోలీసు వాళ్ళు ఎందుకే గైడ్ చేసిరు ఎందుకు అంటున్నా. దానిపైన 15 నిమిషాల పాటు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అంటే వాళ్ళ ఆప్తమిత్రులతో సీక్రెట్ మిత్రులతో క్వశ్చన్లు అడిగించుకోవడం, 15 నిమిషాలు ప్రజా యొక్క సమయాన్ని వృధా చేయడం. ఎందుకు గురుకులాల చావుల పైన మాట్లాడలేదు? ఇప్పుడు ఆ కుటుంబానికి నేను నిజంగా ఆ స్త్రీ త్రేజ్ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ కుటుంబం మీద నాకు చాలా సానుభూతి ఉంది. ఆ ఘటన మంచిది కూడా కాదు, దాన్ని ఎవరు కూడా మనం ఆశించాము, అలాంటివి జరగాలని కూడా కోరుకోము. కానీ అదే పేద బిడ్డలు, ఆ లంబాడీ బిడ్డలు, మాదిగ బిడ్డలు, బీసీ బిడ్డలు, యాదవ్ బిడ్డలు, కుర్మా బిడ్డలు, ముదిరాజ్ బిడ్డలు అందరూ కూడా గురుకులాల్లో చదివి చనువు చలిస్తున్నారే, వాళ్ళపైన ఒక్క మాట కూడా ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు? ఆ కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సాయం? వీటన్నిటికీ టాపిక్ డైవర్షన్ అనుకోవచ్చా? 46 మంది చనిపోయినటువంటి వాళ్లను డైవర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిండు. గురుకులాల్లో అన్నం బాగాలేదన్న అడిగిన పాపానికి ఈయనను బలి చేసిండు. గురుకులాల్లో తిండి సరిగా పెట్టట్లేదు రేవంత్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం అని చెప్పేసి అడిగినందుకు టాపిక్ డైవర్జేషన్ చేసిండు. లగచర్లలో రైతులకు జైళ్ళకు వేసి బేడీలు వేసి లోపల వాళ్ళను ఆడవాళ్లను తాకరాని చోట తాకినవు, లంబాడి బిడ్డలను మోసం చేసినవు, అక్కడ అమ్మాయిలను ఆడపిల్లను నిండు చులాలను కూడా మోసం చేసినావు అని చెప్పేసి ప్రశ్నించినందుకు అది మొత్తం కూడా జాతీయ స్థాయిలో ఇష్యూ అవుతుందని చెప్పేసి ఇది తీసుకొచ్చిండు. అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు 420 హామీలు దీనిపైన అడుగుతున్నారు జనాలు, దీనిపైన ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి పక్కకు తీసుకొచ్చిండు. హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో ఏ తిట్లు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు తిట్లు ఆయనకు తిడితే దీనికి మాయ చేయడానికి, మరిపించడానికి, కుట్ర చేయడానికి, దానికి తిప్పి చేయడానికి, దాన్ని మర్చిపోవడానికి మూసీ సుందరీకరణ కూడా చేసిండు కదా. మూసీ సుందరీకరణ, ఆయన నోరు సుందరీకరణ రెండు జరిగిపోయినాయి. అప్పుడే మూసీ సుందరీకరణ జరిగిపోయినాయి. బ్రహ్మాండమైన నీళ్లు ఈరోజు హైదరాబాద్లో పారుతున్నాయి. సేమ్ ఇప్పుడు నేను ఇప్పుడే దిల్సుఖ్ నగర్లో ఫ్లైట్ ఎక్కి నేను ఇప్పుడు ఇక్కడ తార్నాకలో దిగిన. నేను అక్కడ చార్మినార్ దగ్గర బీచ్ దగ్గర పోయినా, చార్మినార్ బీచ్ నుంచి దిల్సుఖ్ నగర్ పోయినా, దిల్సుఖ్ నగర్ ఫ్లైట్ ఎక్కి ఇప్పుడు తార్నాకకు. మీరు సినిమా చెప్తున్నారా? రియల్ గా ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇదే అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు, హైదరాబాద్ చుట్టూతా నదులు ఉన్నాయన్నాడు, బీచ్లు ఉన్నాయన్నాడు. హైదరాబాద్ చుట్టూతా కోటిలో, దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అన్నారు. అదే విమానం ఎక్కొస్తున్నాయి ఇప్పుడు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అంటే కేవలం ఇవన్నీ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోవడం వల్లనేనా? పరిపాలన చేత కాక ఓన్లీ కక్షపూరిత రాజకీయాలు చేయడానికే
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక దేనికి లేడు. మీరు ఇన్ని చెప్పిల్లు కదా కరాటే రాజు గారు, మరి ఇంత జరుగుతున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు బయటకు వస్తలేరు? మరి చిన్న మా నాయకులైనటువంటి యువకులైనటువంటి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన చెప్పినప్పుడు ఎప్పుడు రావాలో మాకు తెలుసు. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు రావాలో రేవంత్ రెడ్డి గారు చెప్తే రావాల్సిన అవసరం లేదు మాకు. రేవంత్ రెడ్డి గారు అంత ఆ దయనీయ స్థితిలో కనీసం మీరు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అని కూడా గౌరవం లేదా? ఎందుకండి? దేనికండి? ప్రజలకు మోసం చేసినందుక? ఏం మోసం? ప్రజలకు మాట ఇచ్చి ఏమి ఇచ్చిండని 2 నెలల పెన్షన్ ముసలి వాళ్ళ యొక్క ఉసురు తగలదా? 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు. 4,000 ఇస్తాడు ముసలి వాళ్ళకి. పాపం ఎక్కడున్నాయండి? 72 లక్షల మందికి రైతు బంధు ఇచ్చేవాళ్ళం మేము ప్రతి పంటకు టంచమని. ఎప్పుడు ఇచ్చిండండి? ఎక్కడిచ్చిండు? ఏమైనాయి 15,000 రైతు బంధు? ఎక్కడ పోయినాయి? ఏమైపోయినాయి? నేను అడుగుతున్నా, ఎక్కడ పోయినాయి 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే? ఏడాది కాలేదా? అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా? ఏ నోటిఫికేషన్ ఇచ్చిర్రనే కదా మీరు చదువుకున్న ఉద్యమాల పోరాటగడ్డ ఓయూలో సభ పెట్టిలు కదా. సిగ్గు శరము బుద్ధి అది ఎవరు పెట్టలేదండి. అది కాంగ్రెస్ కార్యకర్తలు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పెట్టినటువంటి సభ, కాంగ్రెస్ విద్యార్థి విభాగం పెట్టుకున్నటువంటి సభ. దాని నిరుద్యోగులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ ఎవరు కూడా హర్షించలేదు. దాంట్లో ఎవరు పాల్గొనలేదు. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్. ఓకే, మీరు తెలంగాణలో ఇలా ప్రశ్నించినందుకేనా మొన్న కేటీఆర్ పై అయిన కేసును? తెలంగాణలో ప్రతి దానికి తెలంగాణ అంటే మాకు ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చిరండి. ప్రజాస్వామ్యంలో ఏం చేసిరంటే, మీరు పాలించిరు, ఇగో మీకు ఇప్పుడు ప్రశ్నించే దగ్గర పెడుతున్నాం, మా తరపున మీరు పోరాడడానికి పెట్టినామని. పోరాటం చేస్తే 6 గ్యారెంటీల గురించి అడిగితే కేసులు పెట్టాలి కానీ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేసు నేను అదే చెప్తున్నా. లేని దాన్ని కొత్తది ఉన్నదాన్ని, ఇప్పుడు ఫార్ములా ఈ రేసులో ఒకవేళ కేటీఆర్ గారి జేబులో కానీ, కేటీఆర్ గారి అకౌంట్లో కానీ, కేటీఆర్ బినామీ గారి అకౌంట్లో పైసలు పడితే కేసు పెట్టండి, తప్పేం లేదు. ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ ఖాతాకు జమ అయిందని, రేస్ వాళ్ళు చెప్తున్నారు ఎస్ మాకు ఇచ్చిర్రని, కేటీఆర్ గారు చెప్తున్నారు ఎస్ మేము బదిలీ చేసినామని. అవినీతి ఎక్కడుందండి ఇందులో? నేను డబ్బు సంచులతో దొక్కిన దొంగను జైలు పాలు అయినా కాబట్టి, జైలు కూడు తిన్నా కాబట్టి, చిప్పకూడు తిన్నా కాబట్టి ఖచ్చితంగా నేను కూడా 2 రోజులు వీళ్ళకి ఖచ్చితంగా పంపించాలని ఆతృత తప్ప నిజాయితీ లేదు. కేసులలో నిజాయితీ లేదు, ఫేక్ కేసులు, కేవలం టార్గెట్. నా మీద మాట్లాడితే మీకు జైలు వేస్తా, మీరు నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఈరోజు కేటీఆర్ రేపు భవిష్యత్తులో హరీష్ రావు పై కూడా హరీష్ రావు గారి పైన కేసులు పెట్టిరండి, 7-8 కేసులు. హరీష్ రావు గారు ఎక్కడైతే అక్కడ కుమరవెల్లి దేవుడి దగ్గరికి పోతే ఆడ కేసు, వేములవాడ పోతే వేములవాడ కేసు, యాదగిరిగుట్ట పోతే యాదాద్రి పోతే యాదాద్రి దగ్గర కేసు, బయటికి పోతే ప్రశ్నిస్తే కేసు. ఎక్కడండి? అర్ధరాత్రి ఆ రోజు హరీష్ రావు గారికి రాష్ట్రం మొత్తం తిప్పిరు, రాష్ట్రం మొత్తం తిప్పి కేశంపేట పోలీస్ స్టేషన్లో పడేసి రాత్రి 2 గంటల వరకు. ఎందుకు తీసుకొచ్చిరు అంటే ఏసీపీ, డీసీపీ, ఎస్హెచ్ఓలు సమాధానం లేదు. ఇంతమంది అంటే నిర్దాక్షిణంగా పోలీస్ వ్యవస్థను వాడుకొని, పోలీస్ తన జేబులో పనిచేసే సంస్థగా చేసుకొని. అంటే నిన్న ఎర్రలో శ్రీనివాస్ మీరు దగ్గర ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, అది కేసేనా? అసలు ఏం జరిగింది? అసలు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. చెప్పండి. రంజిత్ గారు, మీరు ఈ స్టూడియోకి రాకంటే ముందు నాకు ఫోన్ చేసిరు, మీరు స్టూడియోకి రావాలని. లేదా అంటే నేనే మీకు ఫోన్ చేసిన అనుకోండి, మీరు రండి అని అంటారు. అంటే ఒక పోలీస్ స్టేషన్కి నేను ఒక కంప్లైంట్ ఇస్తున్నా ఒక శాసనసభ్యుడిగా, మీరు కంప్లైంట్కి ఎన్ని గంటలకు రావాలని సమయం తీసుకొని పోయారు. ఒక పోలీస్ స్టేషన్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు నా యొక్క ఫోన్ను ట్యాప్ చేస్తున్నారు, దీనిపైన నాకు అనుమానం ఉంది, విచారణ చేయడానికి నేను ఒక ఫిర్యాదు ఇస్తున్నా, ఫిర్యాదు ఇవ్వడానికి ఎన్ని గంటలకు రావాలంటే ఏసీపీ గారు 11:30కు రండి అని చెప్పిండు. 11:30కు మా పార్టీ నాయకుడు కాబట్టి, మా పార్టీ శాసనసభ్యుడు కాబట్టి మేమందరం కలిసి ఆయనతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ గారు లేరు. ఏసీపీ గారు లేకపోవడంతో ఏసీపీ గారు ఫోన్ చేసి, మీరు ఫోన్ చేస్తే టైం చేస్తే వచ్చినాము, చెప్పిన టైం మీరు ఇక్కడ లేరు, మరి ఏం చేయాలి అని అంటే, పక్కనే సిఐ గారు ఉన్నారు, అక్కడ పోయి ఇచ్చేసేయండి అన్నారు. మేము అటు పోయే వరకు సిఐ గారు పరిగెత్తున్నాడు, రన్నింగ్ చేస్తున్నాడు. సార్ ఆగండి, ఏసీపీ గారు ఇట్లా చెప్పి మీరు ఆపకూడదు, నాకు ఏసీపీ గారు లేరు, ఎవరు లేరు అని చెప్పేసి పారిపోతున్నాడు. ఏసీపీ గారితో ఫోన్ మాట్లాడమంటే మాట్లాడలేదు. ఏసీపీ గారు మాకు చెప్పేది ఏమి, సిఐ గారికి ఏమని, ఏసీపీ గారు ఉంటారని చెప్పేసి రమ్మంటారు,
ఒక శాసనసభ్యుడు ప్రోటోకాల్లో ఆయన పైభాగాన ఉంటాడు. ఆయన వచ్చిన వ్యక్తులు కూడా రానియకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఏకవచనంతో మాట్లాడి ఆ సీఏ ఆ రోజు తీసుకోలేని పరిస్థితి. ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఒక శాసనసభ్యునికి అనుమానం ఉంది, నా ఫోన్కి ఎవరో ట్యాప్ చేస్తుర్రు, నా యొక్క ప్రాణాలకు మానాలకు లేకపోతే నేను చేసే దినచర్యకు హాని ఉందని చెప్పేసి ఫిర్యాదు చేయడానికి పోతే తిరిగి వీళ్ళపైన కేసులు పెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కింది. అందులో కౌశిక్ రెడ్డి తోటి పరిమితం చేయలేదు అది. ఓకే, కౌశిక్ రెడ్డి A1, A2 మన్నె గోవర్ధన్ రెడ్డి, A3 ఎర్రోల శ్రీనివాసు, A4 ముఠా జయసింహ, A5, 6, 7, 8, 20 మెంబర్స్ పెట్టారు. ఏం చేసిరని 20 మంది అండి? పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇవ్వడము తప్ప. పోలీస్ స్టేషన్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రం నేను అడిగిన అదే, కనిపిస్తే గతంలో కాల్చివేత అంటుండే, నక్సల్స్ కనిపిస్తే కాల్చివేత పాతకాలంలో మేము చిన్న ఉన్నప్పుడు వింటుంటే, లేకపోతే ముగ్గురు 144 సెక్షన్ ఉంటే ముగ్గురు నడిస్తే కేసులు చేస్తామని చెప్పేసి పాతకాలంలో విన్నాం. ఇప్పుడు కనిపిస్తే కేసులు, రోడ్లపైన జనాలు కనిపిస్తే కేసులు, ఓకే, పోలీస్ స్టేషన్లో మనుషులు కనిపిస్తే కేసులు, బయట ఇద్దరు తిరిగినా కేసులు, ప్రభుత్వం పైన మాట్లాడితే కేసులు, మాట్లాడితే జైళ్ళు, ప్రశ్నిస్తే జైళ్ళు. ఇది వ్యవస్థ. ఇది ప్రజాపాలన, జైల పాలన. ఓకే, ఇది వాళ్ళు ఏమన్నారు అంటే నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన కరాటే రాజుకు నచ్చలే. కరాటే రాజు అనే వ్యక్తిత్వం ఎక్కడ ఉండదండి ఇక్కడ. అంటే ఒక సామాన్యమైన పౌరుడుగా, ఓ ఓటర్గా మిమ్మల్ని అడుగుతున్నా. నేనేమంటున్నా, కరాటే రాజుగా నా అభిప్రాయమే కాదు, తెలంగాణ 3.5 కోట్ల మంది ప్రజల అభిప్రాయం ఇది. తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసి ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రిని చేస్తే వాళ్ళని ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక ఆ హామీలను మరిపించడానికి చేస్తున్నటువంటి కుట్రలు, ఈ హామీలు ఏమైనాయని ప్రశ్నించడానికి పోతున్నటువంటి వాళ్ళను రాజ్యహింసతోటి ఈరోజు వాళ్ళని హింసించి కేసులు పెట్టి జైళ్ళని పెట్టి వాళ్ళని నోర్లు ముయ్యాలనుకుంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాడా రేవంత్ రెడ్డి? అది ప్రజలు నిర్ణయిస్తారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడు. 1, 2 ఈ కాంగ్రెస్ పార్టీ అన్న ఆయన ఎక్స్పెల్ చేసేస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన బయటికి రావడమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నుండి ఆయనను బహిష్కరించడమా, ఏదో భవిష్యత్తులో జరగబోతుంది. మేమేమనుకుంటామంటే 5 సంవత్సరాలు ఇన్నే పరిపాలించాలనుకుంటున్నాం. మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నిజస్వరూపం ఇంకా ప్రజలకు పూర్తిగా తెలవాలి. ప్రజలు ఏదైతే ఈరోజు కల్లాలల్లో, పొలాలల్లో ఆ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఆ రోడ్లపైన ఎక్కడైతే ధాన్యం వేసుకొని ఆన్ని నిద్రపోతున్నారో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, అబ్బా ఇంత దౌర్భాగ్యాన్ని మేము ముఖ్యమంత్రి చేసుకున్నామా, మాకెక్కడ పోయింది రైతు బంధు. ఇప్పటికీ 563 మంది, నిన్న అసెంబ్లీలో బెంచ్ చేసినటువంటి సమాధానం చెప్తున్నా, రైతులు 563 మంది చచ్చిపోయారు, ఒక్కరికి ₹1 రాలే. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బీమాతోటి ఏ కారణాల చేత రైతు చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇస్తుండే. అంటే పూర్తి స్థాయిలో ఇక కాంగ్రెస్ పార్టీ మీద సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. గతంలో ఎప్పుడైనా చూసారా ఇంత దారుణంగా కూడా వ్యతిరేకత? నేను ఒక 20-25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, 20-25 ఏళ్ళుగా రాజకీయాలు చూస్తున్నా. ఆంధ్ర పాలకులు పరిపాలించిన ముఖ్యమంత్రులను చూసిన, ఎక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలాంటి వారు కూడా పాలించిన కొంత మానవతా దృక్పథంతో ముందుకు పోతుండే. కానీ ఇక్కడ మానవతా దృక్పథాలు కానీ, అసలు మానవత విలువలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ, అసలు ఇక్కడ బతుకమ్మ, ఇక్కడ తెలంగాణ ప్రజల్లో అంతర్భాగమైన బతుకమ్మనే లేకుండా చేయాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు. రైట్, మీరు బతుకమ్మ అన్నారు కాబట్టి నేను ఒక మాట అడుగుతాను. తెలంగాణలో కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. బీసీ నినాదాన్ని పూర్తిగా నెత్తినెత్తుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా ఉండబోతుంది కవిత ఫ్యూచర్కు సంబంధించి? నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నుంచి వాళ్ళు జారినటువంటి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క దాంట్లో దిట్ట. ఖచ్చితంగా ప్రజల పక్షాన, కులాల పక్షాన, ఏదైతే తాడిత పీడిత పేద బడుగు బలహీన వర్గాల పక్షాన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, సంతోష్ గారు అందరూ కూడా పోరాటం చేస్తారు. ప్రజాక్షేత్రంలో వస్తారండి. 4 రోజులు అవకాశం ఇస్తుండే కేసీఆర్ గారు. వచ్చిన ప్రభుత్వాన్ని వెంటనే చూసిరా కేసీఆర్ గారు ఏదో అడ్డం పడ్డాడు,
కేసీఆర్ గారు ఇక వాళ్ళు కూర్చొని కుర్చీలో అప్పుడే ఎంబడి మాట్లాడిరా అని చెప్పేసి ఏడా చెప్తారని కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు, ఇంకా అవకాశం ఇస్తుండు, మంచి పరిపాలన చేయమని అవకాశం ఇస్తుండు. కేసీఆర్ గారు ఏనాడు మీకు వచ్చి అడ్డుపడలే. ప్రశ్నిస్తున్నారు కవిత గారు, ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రశ్నిస్తున్నారు. బీసీ బిడ్డలకు నీవు భవనాలు ఏమైనాయి అంటున్నారు, బీసీ బిడ్డలకు స్కాలర్షిప్లు ఏమైనాయి అంటున్నారు, ఇక్కడ స్కూల్ ఏమైనాయి అంటున్నారు, హాస్టల్ ఏమైనాయి ఏమంటారు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది అని అడుగుతున్నారు, ఇక్కడ వాళ్ళ యొక్క ఆత్మగౌరవ భవనాలు ఏమైనాయి అని అడుగుతున్నారు, ఇక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఏమైనాయి అని కవిత గారు వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నారు. అంటే కవిత గారికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందా పోరాటం? కవిత గారు పార్టీ షీఈ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద పార్టీ అండి. మద్దతు ఉండడం ఏంది, వన్ ఆఫ్ ది బాస్. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే కేసీఆర్కు సంబంధించి ఇటు హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, సంతోష్ అయినా, ఇంకెవరైనా కానీ ఇక్కడ ఆడపిల్ల కూడా పోరాటం చేస్తుంది కదా, ఆ మద్దతు ఎలా ఉండబోతుందంట? 100% పార్టీ శ్రేణులు ఖచ్చితంగా తనకు మద్దతు ఇస్తారు. రైట్, ఒక 2 నిమిషాలు మనం రాఫిడ్ ఫైర్ ఆడదాం. ఆ పూర్తి స్థాయిలో మీరు దాదాపుగా ఉద్యమం నుంచి బయటకు వచ్చిళ్ళు 1200 మంది విద్యార్థుల అమరవీరులను చూస్తారు. ఇప్పుడు జరిగిన ఆ విద్యార్థుల మరణాలను ఎట్లా చూస్తారు? ఆనాడేమో ఆత్మగౌరవం కొరకు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి చరిత్ర, ఈ రాష్ట్రం కొరకు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి మరణాలు. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యాకాండ. మీరేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, వీళ్ళేమో పూర్తి స్థాయిలో కూడా మూసీ కానీ హైడ్రాతో కూల్చివేతలు, ఎట్లా చూడొచ్చు? మూసీ మురికి పోలేదు, రేవంత్ రెడ్డి మురికి అదే విధంగా ఉంది. మూసీ కంపు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అధికారం రాకముందుకు రేవంత్, అధికారం వచ్చిన తర్వాత రేవంత్. అప్పుడు ఊసర వెళ్ళే, ఇప్పుడు ఊసర వెళ్ళే. ఆనాడు హంతకుడే, ఈనాడు నరహంతకుడే. నాటి కాంగ్రెస్, నేటి కాంగ్రెస్. నాడు కాంగ్రెస్ పేదల పక్షాన ఉండేది, నేటి కాంగ్రెస్ రేవంత్ పక్షాన ఉన్నది. ఈరోజు ప్రస్తుతం అక్రమ కేసులు, ఆనాడు ఉద్యమ కేసులు. అక్రమ కేసులు ప్రజల గొంతును ఆపడానికి, ఆనాడు తెలంగాణ ఆత్మగౌరవ నినాద బావుట, అది జై తెలంగాణ నినాదం, ఆ రోజు ఆత్మగౌరవ బావుట. ఈరోజు అక్రమ కేసులు ప్రశ్నించే గొంతుకులను బంద్ చేయడం, వాళ్ళను సంఖ్యలేయడం. నాడు గ్రామాల పోరాటం తెలంగాణ కోసం, నేటి గ్రామాలను వెళ్ళగొట్టే ప్రయత్నం, లగచర్ల లాంటి సంఘటన దేనికి సంకేతం? ఇది మరో యుద్ధం, లగచర్ల మరో యుద్ధం. ఈ యుద్ధం వాళ్ళపైన మొదలైంది, ఇంకా యుద్ధం మిగిలే ఉంది. యుద్ధం మొదలయ్యింది. ఆనాడు నిజాం నవాబు నుంచి పోరాడినటువంటి గ్రామాలు బండెనక బండి కట్టి ఏ బండ్లాపోతావు కొడుకో అని చెప్పేసి ఆనాడు పాలించారు. ఈరోజు బండెనక బండి కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో రేవంత్ సంగతి చూస్తామని చూస్తున్నారు. అంటే కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాటలు, సాంస్కృతిక సారథిగా ఉద్యోగాలు. నేడు ప్రజల పక్షాన కళ ఏమైంది? అమ్ముడు పోయిన కళ, అవసరానికి కళ. కొంతమంది అంతా భజన పరులు, కళాకారుల సగం మంది, నేను అందరిని నిందించడం లేదు, సగం మంది భజన పరులు అయిపోయారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి భజన చేయడం. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ప్రశ్నించే మేధావులు గొంతుకలను నడిచారు. ఈ రోజు ఎక్కడ అంటే ఏం చెప్తారు? 10 ఏళ్లలో అందరికీ ఉద్యోగాలు, ఆత్మగౌరవాలు, వాళ్ళ కుటుంబాలు గౌరవంతో బతికినారు. ఈరోజు కుటుంబాలు మొత్తం కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. ఈరోజు కళాకారులు నోరెత్తే ఏ రోజు నాకు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కళాకారులను బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ అంటే ఒక్క మాటలో ఎవరెస్ట్ శిఖరం, హరీష్ రావు ఎవరెస్ట్ శిఖరమే, కేటీఆర్ శిఖరం, కవిత, ఎవరెస్ట్ శిఖరాలు ఇవన్నీ. తెలంగాణ ఉద్యమకారులు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, టీమ్ ఎంటైర్ తెలంగాణ ఉద్యమకారులు నాటి పోరాటం, నేడు పూర్తి స్థాయిలో ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు, దాడులు, ఈ సంఘటనలు ఎట్లా చూస్తారు? నాడు ఆత్మగౌరవ బావుట, నేడు అవినీతి, అక్రమము, అప్రజాస్వామ్యం. ఎస్సీ నినాదం ఆత్మగౌరవ పోరాటం, బీసీ నినాదం ఆత్మగౌరవ పోరాటం, సబ్బండ వర్గాల పోరాటం, ఆత్మగౌరవ పోరాటం, ఆకలి రాజ్యం, మీ పోరాటం, ఆత్మగౌరవం. ఫైనల్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తారు? తెలంగాణ బిడ్డలారా, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఆశల పల్లకిలో మోపి తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా చూసుకుంటా అని చెప్పేసి నిరుద్యోగులను, కర్షకులను, కార్మికులను, ఆటో వాళ్ళను, ఉద్యోగులను, రాజకీయ నాయకులను, యువకులను నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాళా రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతున్నాడు. ఒక దివాళా రాష్ట్రంగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. మన త్యాగాలు, మన యొక్క పోరాటం, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమంలో మనము పారామిలిటరీ బలగాల నుండి, ఏదైతే పాకిస్తాన్ పహరాలో ఉండే పారామిలిటరీ బలగాల నుండి ఈడికి వచ్చినా కూడా పోలీసు లాఠీలు, తూటాలు, పోలీస్ కేసులు, జైళ్ళు ఏది కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు కుక్కలు చింపిన ఇస్తిరిలా ఏదైతే తయారైందో తెలంగాణ రాష్ట్రం ఇదైంది. మేధావులారా, ఒక్కసారి
తెలంగాణ గురించి ఆలోచించండి. మేధావులారా తెలంగాణ గురించి ప్రశ్నించండి. పల్లెల్లో, తండాల్లో, గుడాల్లో, గుడిసెల్లో, పట్టణాల్లో, ఛాయ్ దుకాణాల దగ్గర, ప్రతి షాపు దగ్గర ప్రశ్నించండి. కిరాణా కొట్టు దగ్గర ప్రశ్నించండి, మాట్లాడండి. తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రశ్నించండి. రైతు బిడ్డల యొక్క చావులకు, గురుకులాల చావులకు, ప్రతి దానికి ప్రశ్నించండి. ఈరోజు అన్నం పెట్టే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు. అన్నం పెట్టే పరిస్థితి లేదు, అందరూ కూడా పాడే ఎక్కే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ఊసిరి వెల్లులకు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మనం ధైర్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ రకంగా చేసినాము, తెలంగాణ పోరాటం ఏ రకంగా చేసినాము, ఆ పోరాటానికి మళ్ళీ నడుం బిగించాల్సి ఉంటుందని చెప్పేసి ఒక ఉద్యమకారుడిగా పిలుపునిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కరాటే రాజు గారు. చూసారు కదా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పోరాటం, బీఆర్ఎస్ పార్టీ నినాదం, బీఆర్ఎస్ పార్టీ ఎజెండా, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం మరో పోరాటం కోసం అంటూ కరాటే రాజు గారు చెప్తున్నారు. సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. వైఆర్టీవీ సైనింగ్ ఆఫ్, మీ రంజిత్.